నమస్తే తెలుగు వన్కి స్వాగతం. నేను రూపానాథుల. ఈరోజు మనతో పాటు స్టూడియోలో అశోక బిల్డర్స్ చైర్మన్, ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ చైర్మన్ కె విజయభాస్కర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి పత్రిజీ ధ్యాన మహాయాగం 3కి సంబంధించినటువంటి వివరాలు విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఐక్యరాజ్య సమితి వాళ్ళు డిసెంబర్ 21వ తేదీని వరల్డ్ మెడిటేషన్ డేగా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా పిఎస్ఎస్ఎం ఏం చేస్తుంది? మేడం, మా గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ పిఎస్ఎస్ఎం స్థాపించింది. ఆయన వ్యవస్థాపకులు. ఆయన కళ ఇప్పటి నుంచో 35 సంవత్సరాల నుంచి ఈ ప్రపంచంలో ఆఖరి వ్యక్తి ధ్యాని కావాలన్నది, ఈ ప్రపంచమంతా సుఖ సంతోషాలతో ఉండాలనేది ఆయన లక్ష్యం. ఓకే. అందులో క్రమంగా డిసెంబర్ 21 నుంచి 31 మేము 2012 నుంచి ఈ యొక్క ధ్యాన మహాచక్రాలు 11 రోజుల పాటు ప్రపంచ శాంతికి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఆ చెప్పిన రోజే చెప్పాడు, ఏదో ఒక రోజు యుఎన్ఓ గుర్తిస్తుంది అని ఆయన మాటల్లో చెప్పాడు. ఆయన ఒక సంకల్పంతో ఎగ్జాక్ట్లీ డిసెంబర్ 21 నాడు యుఎన్ఓ వాళ్ళు వరల్డ్ మెడిటేషన్ డిక్లేర్ చేశారు. అయితే మేము ఈసారి డిసెంబర్ 21 నాడు ఉదయం 10 గంటల నుండి కార్యక్రమాలు మొదలవుతాయి. 10 నుంచి 12 వరకు మెడిటేషన్, 12 తర్వాత బాణసంచా అవన్నీ సెలబ్రేషన్స్. ఆ రోజు దాదాపు ఒక 40-50 వేల మంది మా యొక్క హెడ్ క్వార్టర్ అయిన కైలాసపురి క్షేత్రంలో గొప్పగా ఈ యొక్క ఐక్యరాజ్య సమితి వారు డిక్లేర్ చేసిన గ్లోబల్ మెడిటేషన్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఓకే. పిఎస్ఎస్ఎం ఫుల్ ఫామ్ ఏంటి సార్ అసలు? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ఓకే. అంటే ఆల్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అందరం కలిసి ఇది చేయాలనేది. పత్రిజీ ధ్యాన మహాయాగం 3 విశేషాలు మీ మాటల్లో. ప్రతి సంవత్సరం చెప్పాను కదా, ఇది 25 సంవత్సరాలు, 24 కంప్లీట్ అయ్యి 25వ సంవత్సరం. మొదలు ధ్యాన మహా యజ్ఞాలుగా చేసేవారు, తర్వాత ధ్యాన మహా చక్రాలు చేశారు. ఇప్పుడు ధ్యాన మహాయాగం 2022 నుంచి ధ్యాన మహాయాగం మొదలైంది. 2023లో 2 అయింది. ఇది ధ్యాన మహాయాగం 2024 3వ ధ్యాన మహాయాగం. అయితే ఇది హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళేదారులు కడతాల్ అనే మండల హెడ్ క్వార్టర్ దగ్గర 5 కిలోమీటర్ల దూరంలో కైలాసపురం అనే క్షేత్రం ఉంది. అది దాదాపు 70-80 ఎకరాల క్షేత్రం. 10,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ పక్కన, కొండలు గుట్టల మధ్యన, నేచర్కు ఎంత అతి దగ్గరలో ఉన్న ఆ ప్రాంగణంలో ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన మందిరం కట్టాం. 180 ఫీట్ బై 180 ఫీట్. అక్కడ 24 గంటలు నిరంతరం ఉచిత భోజన సదుపాయాలు, ఎవరు ఎప్పుడు వచ్చినా ధ్యానం చేసుకోవడానికి ఆ మహేశ్వర మెగా పిరమిడ్లో. తర్వాత ఇంకెన్నో వసతులతో పాటు ఆ సంస్థ 2012 నుంచి అక్కడ నెలకొల్పబడింది. ఈసారి ధ్యానమయం లాస్ట్ ఇయర్ జరిగినట్టే ఈసారి ఇంకా ప్రత్యేకంగా, ఎందుకంటే గ్లోబల్ మెడిటేషన్ కూడా డిక్లేర్ అయింది కాబట్టి ప్రత్యేకంగా ఈసారి దాదాపు 1,00,000 మంది వస్తారని ఒక అంచనా. 1,00,000 మంది భారతదేశం నలుమూల నుంచి, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి 1,00,000 మంది వచ్చి ఈ 11 రోజులు ప్రపంచ శాంతికి, విశ్వశాంతికి అన్న ఒక ఏకైక లక్ష్యంతో ఆ 11 రోజుల పాటు ధ్యానం చేస్తారు. దాంతోపాటు ఎన్నో గొప్ప గొప్ప గురువుల యొక్క సందేశాలు ఉంటాయి, ఎంతోమంది యోగుల సందేశాలు ఉంటాయి, సామూహికంగా ధ్యానాలు ఉంటాయి. ఉదయం 3 గంటలు, సాయంత్రం మరో 1 గంట, తర్వాత సాయంత్రం నైట్ 8 to 9 కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దానితో పాటు యువకులకు వాళ్ళకు మోటివేషన్ క్లాసెస్ ఒక సపరేట్ ప్లాట్ఫామ్ ఉంటుంది. నార్త్ ఇండియన్స్కి ఒక సపరేట్ ప్లాట్ఫామ్. టోటల్ ఈ 11 days ఫర్ గ్లోబల్ పీస్ అక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఓకే. రోజుకు 1,00,000 మంది దాకా రావచ్చు అనమాట. సో మరి ఇంతమంది వస్తున్నప్పుడు వాళ్ళకి వసతులు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, సెక్యూరిటీ విషయంలో, క్లైన్లీనెస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? చెప్పాను కదా మేడం, ఇది 25వ సంవత్సరం చేస్తూ ప్రాక్టీస్ అయిపోయింది. అంటే మా గురుగారి యొక్క సంకల్పం. దాదాపు ఆ ప్రాంగణంలో మేము 12 నుంచి 13,000 మందికి ఉచిత వసతి బెడ్స్ ప్రొవైడ్ చేస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ లోకల్గా విల్లాస్, ఆ పక్కన విలేజెస్లో ఇండ్లు రెంట్కి తీసుకొని ఉంటారు. చాలామంది హైదరాబాద్ నుంచి వస్తారు. వసతి దాదాపుగా ఏ ప్రాబ్లం జరగదు. నెంబర్ 1. హైజెనిక్ అన్నారు కదా, ఒక 300 మంది టీం 24/7
క్లీన్ చేస్తారు. Oh. క్లీనింగ్ అనేది నేను చెప్పను, మీరు చూస్తే తెలుస్తుంది. ఒక చాక్లెట్ పేపర్ కూడా కింద ఉండదు, అంత బాగా చేస్తూ ప్రాక్టీస్ అయిపోయారు. దాంతోపాటు 400 టాయిలెట్స్, 400 బాత్రూమ్స్, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జిస్ట్ ఉంది, ఇంకా ప్రొవైడ్ చేశాం ఈసారి. ఓకే. అతి ముఖ్యమైనది ఏంటంటే మీరు భోజనం అన్నారు, మేము భోజనం అనం. ఇది కూడా పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం. ఆ యజ్ఞంలో కూడా భోజనమే పెట్టినా ప్రసాదంగా పెడతాం. భోజన వసతులు కూడా ఒక యజ్ఞంగా భావించి తీసుకుంటున్నారు, చేస్తున్నాం అన్నట్టు. ఎందుకంటే మా గురుగారు చెప్పేవారు, ధ్యానం తర్వాత ఫస్ట్ భోజనం శుద్ధ శాకాహారం భోంచేసినప్పుడు, ధ్యానులు వండిన భోజనం పెట్టినప్పుడు వారిలో మార్పు కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు మన తిరుపతి లడ్డు ఎంత ఫేమస్, మనకు ఇంత తిన్నా కూడా స్వీట్ ఎన్నో తింటాం షాపులలో, ఇది కూడా ఈ ధ్యాన ప్రసాదం కూడా అంత పవిత్రత కలిగింది. అయితే ఈ కార్యక్రమంలో దాదాపు 12 రోజుల్లో 10 లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాదం భోజనం పెడతాం. 10 లక్షలు అనండి ఒకసారి మీరు, 10 లక్షల ప్లేట్లు. అయితే ఒక ప్లేట్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి తెలుసా? 10 ఐటమ్స్ ఉంటాయి. ఇంకా మీరు కొత్తగా వాడి చెప్తున్నాను, 2 రకాల రైసు, 3 కూరలు, రసము, సాంబారు, పెరుగు, స్వీటు, వాట్ నాట్. ఓకే. అది ఎందుకంటే మా గురువుగారు ఎప్పుడు చెప్పేవారు, రాజు మాదిరిగా తినాలి, కూలి మాదిరిగా పనిచేయాలనేది మా సిద్ధాంతం. సిద్ధాంతం అదిరిపోయింది గురువుగారు. పత్రిజీ ధ్యాన మహాయాగానికి ధ్యానులు ఎలాగో వస్తారు, కానీ అసలు ఈ ధ్యానం అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా రావచ్చా? వస్తే వాళ్ళకి ఏంటి బెనిఫిట్స్, ఉపయోగాలు ఏంటి? మంచి ప్రశ్న అడిగారమ్మా. ఎందుకంటే ధ్యానులు ఎలా వస్తారు కాదు, అందరూ కొత్తవారు రావాల్సిందిగా. ఎందుకంటే ఒకసారి వచ్చి చూసిన తర్వాత కొత్తవారు అక్కడ ఎలా ధ్యానం చేస్తారు, ధ్యానం చేసిన వారికి ఏమేమి వారి జీవితంలో చేంజెస్ జరిగినాయి, వారు ఎంత సంతోషంగా ఉన్నారో అంతా చూసిన తర్వాత ఆ కొత్తవారు కూడా ఆ నిమిషం నుంచే ధ్యానులుగా మారే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద ప్లేస్ ఫర్ మెడిటేషన్. అందుకే కొత్తవారే రావాలంటారు. సరే సార్, ప్లేస్ కూడా ఎక్కడనేది అదేమ్మా, హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే దారిలో ఓఆర్ఆర్ నుంచి 26 కిలోమీటర్ మీద కడతాల్ అనే మండల్ హెడ్ క్వార్టర్ ఉంది. ఆ కడతాల్ నుంచి లోపలికి 5 కిలోమీటర్లు, అక్కడ బస్సెస్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయి. మీరు గూగుల్లో టైప్ చేసినా కూడా మహేశ్వర మహా మెగా పిరమిడ్ అని వస్తుంది, కడతాల్ అని టైప్ చేసినా వస్తుంది. ఓకే, మహేశ్వర మహా మెగా పిరమిడ్. రైట్ సార్. సార్, ఇందాక నేను ఇంట్రోలో కూడా ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ చైర్మన్ అని చెప్పా, కానీ నిజానికి నాకు ఆ పిరమిడ్ అంటే ఏంటో తెలియదు. అసలు పిరమిడ్ అంటే ఏంటో కాస్త క్లియర్గా చెప్పండి. పిరమిడ్ అనేది గిజా పిరమిడ్ విన్నారా పేరు? వినలేదండి. లేదా? ఇది ఒక 400 ఏళ్ళ చరిత్ర కలిగిన, ముఖ్యంగా ఈజిప్ట్ దేశంలో ఈ గిజా పిరమిడ్ అనేది ఫేమస్. పిరమిడ్ అనేది 53 degrees 53 seconds ఒక సైంటిఫిక్ డైమెన్షన్లో ఉంటుంది. అయితే మామూలుగా మీరు రూమ్లో కూర్చొని ధ్యానం చేసినప్పుడు, పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసినప్పుడు ఈజ్ సైంటిఫిక్ ప్రూవెన్. అది చేసినప్పుడు ఏంటంటే, ధ్యానం అంటే ఏంటిది? రెస్ట్ టు యువర్ మైండ్. మైండ్ను రెస్ట్లో ఉంచడమే ధ్యానం. ఏమి చేయకపోవడం ధ్యానం. ఆలోచన రహిత స్థితి, ఆలోచన లేకుండా ఉండడమే ధ్యానం. అయితే మనం రూమ్లో కూర్చొని చేసినప్పటికీ, అక్కడికి చేసినప్పుడు ఇక్కడ 1/2 hour పట్టవచ్చు మీ మైండ్ రెస్ట్ కానీ. అక్కడ 10 నిమిషాలనే మీరు మీ మైండ్ రెస్ట్ అయిపోతుంది. మీరు అనుభూతి ఇక్కడికంటే అక్కడ తొందరగా అనుభూతి చెందరు. పిరమిడ్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అగైన్, బట్ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ సైంటిఫికల్లీ ప్రూవెన్ దట్ లోపల చేసినప్పుడు టోటల్ ఎనర్జెటిక్, ఆ ఎనర్జీ, ఆ శక్తి డిఫరెంట్గా ఉంటుంది. ఇందాక లొకేషన్ అప్పుడు కూడా మీరు మహా మెగా పిరమిడ్ అన్నారు. మహేశ్వర మహా మెగా పిరమిడ్. నేను ఆ పిరమిడ్ వరకు తీసుకున్నా. అక్కడ అంత పెద్ద పిరమిడ్ ఉందనా దాని ఉద్దేశం? ప్రపంచంలో అతిపెద్ద పిరమిడ్ ధ్యాన మందిరం. 180 feet by 180 feet, 6,000 మంది ఒకేసారి కూర్చొని ధ్యానం చేసే విధంగా ఇంటర్నేషనల్ స్థాయిలో నిర్మాణం చేశాం. అబ్బా, అంత పెద్దది ఉందన్నమాట. 6,000 మంది కూర్చొని ఏకదాటిగా ధ్యానం చేయొచ్చు. సార్, ఫైనల్గా ఒక క్వశ్చన్. ట్రూత్ ఫర్ యూత్ అని అదొక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు కదా, సో దాని గురించి కొంచెం చెప్పండి. మేడం, ఏం చేశామంటే అదే ప్రాంగణంలో యూత్కు సపరేట్గా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాం. దాదాపు 1,500 మంది కూర్చోవడానికి. ఎందుకంటే యూత్కు వాళ్ళకి ఎక్కువ మోటివేషన్ క్లాసెస్, వాళ్ళ డౌట్స్ కానీ, ముఖ్యంగా వాళ్ళు ఎలా చదువుకోవాలి, ఎలా ఉద్యోగం సంపాదించాలి, ఎలా వ్యాపారం చేయాలి, సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి
అందు గురించి ఈ మోటివేషన్ క్లాసెస్ అరేంజ్ చేసినాం. యూత్ ట్రూత్లో ఉండాలి అనేది, అందరు ట్రూత్ లేనని కాదు, అందరం ట్రూత్లో ఉన్నా ఆ ట్రూత్ వేరు. కాబట్టి యూత్ గురించి ప్రత్యేకంగా చేసి ఈ సంఘంలో ఉన్న సొసైటీలో ఉన్న గ్రేట్ మోటివేషన్ స్పీకర్స్ రోజుకు ఒకరుగా వచ్చి అక్కడ వాళ్ళు క్లాసెస్ చెప్తారు. మా కాన్సన్ట్రేషన్ అంతా ఈ కైలాసపూర్లో యూత్ గురించే మా యొక్క కాన్సన్ట్రేషన్. యూత్ను సరైన మార్గంలో పెట్టాలి, సరైన దారిలో పెట్టాలి, వారికి ఉద్యోగాలు వచ్చే విధంగా మనం ప్రోత్సహించాలి అనేది కూడా ఒక మా. సో చాలామంది అమ్మో మెసేజ్ ఆమె వెళ్ళమని అనుకుంటారు, యూత్ కదా, మరి వాళ్ళు రావాలంటే మీరేమన్నా చెప్పండి. వస్తారు మేడం, యూత్ అందరూ వస్తున్నారు, ఇంకా చాలా రావాలి, ఇంకా రావాలి. ఇప్పుడు మీ ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నది దానికి కొత్త వారు రావాలి, ముఖ్యంగా యూత్ రావాలి, సమాజంలో యూత్ మారాలి, యూత్ గురించే మా తపనంతా. మరి ఇంతమంది ఇన్ని లక్షల మంది వస్తున్నప్పుడు మరి వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు కదా, పిల్లలు విసిగించేస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా సౌకర్యాలు అవసరమే, మరి అటువంటి విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మా సార్ ఎప్పుడో డిజైన్ చేసే బాల వికాస్ అని చెప్పి మొత్తం అక్కడ ఒక 5,000 స్క్వేర్ ఫీట్లో ప్రాంగణం ఇస్తాం. ఒక మహేశ్వరి అని ఒక మేడం ఉన్నది, ఆమె ఈ చైల్డ్ సైకాలజీ మీద బాగా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసింది. ఎంతమంది పిల్లలు రానియండి, 500 రాని, 1000 మంది రాని, పిల్లలకు కూడా పెయింటింగ్ క్లాసెస్, గేమ్స్, వాళ్ళని బిజీ పెట్టడానికి కూడా అక్కడ ఎవ్రీథింగ్ ఉంటుంది. అంటే మా నెట్ ఏంటంటే కాన్సెప్ట్ పుట్టిన పిల్లల నుంచి 100 సంవత్సరాల వృద్ధుల వరకు కూడా ఆ 11 రోజులు ఎవరికి ఎలా కావాలనో అలా కార్యక్రమాలు క్లియర్గా డిజైన్ చేసి పెట్టాం. చేసి కథ, ఎందుకంటే ఇది 12వ సంవత్సరం అక్కడ జరగడం, ఓవరాల్ మూమెంట్లో 25 సంవత్సరాలు, కాబట్టి వెల్ డిజైన్డ్ ప్రోగ్రామ్, అనుభవంతో కూడిన వెల్ డిజైన్డ్ ప్రోగ్రామ్ అనమాట. సో ఫైనల్గా మెసేజ్ ఏమి ఇస్తారు అంటే, చాలా అందరికీ ఇన్విటేషన్ ఉంటుందా దీనికి? ఓపెన్ అమ్మా, మొత్తం ఈ ఎంటైర్ వరల్డ్ ఎవరైనా రావచ్చు. ఫ్రీ మెడిటేషన్, ఫ్రీగా రావచ్చు, ఫ్రీ భోజనాలు, ఫ్రీ అకామిడేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. ఓకే, సో ఫైనల్ మెసేజ్ చెప్పండి. ఒకటే, ఈనాడు ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఏదో స్ట్రెస్లో, ఏదో ఆందోళనతోటి, అన్నీ ఉండి ఏం లేనట్టు, ఏం లేక అన్నీ ఉండన్నట్టు, ముఖ్యంగా యువతి యువకులు, యంగ్ టాలెంటు నిరాశలతో ఉన్నారు. అందరూ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలి. మానవ జీవితం చాలా గొప్పది, హాయిగా ఉండాలి, సుఖంగా జీవించాలి అన్న ఒక సంకల్పంతో ఈ ధ్యానం పత్రిజీ గారు మొత్తం ప్రపంచానికి స్ప్రెడ్ చేశారు. అందులో భాగంగానే ఈ 11 రోజులు లక్షలాది మంది కలిసి ఒకే సంకల్పంతో ఒక్కో టైంలో ధ్యానం చేసినప్పుడు ఈ ప్రపంచం అంతా సుఖంగా ఉంటుందని ఆయన ప్రగాఢంగా నమ్మేవాడు. ఆయన యొక్క ఆదేశానుసారం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. దయచేసి అందరూ, ప్రతి ఒక్కరు, సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి, ఆ 11 రోజుల కార్యక్రమానికి రావాల్సిందిగా మా మనవి. థ్యాంక్ యూ.